హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఇక్కడ ఎగ్స్తో గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. మనకి ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, ఆనియన్స్, టొమాటోస్, ఉప్పు, పసుపు, కారం, జీరా పౌడర్, జీలకర్ర, ఆవాలు, టొమాటోస్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర అండి. నేను ఇందులో కొత్తగా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ అన్నీ ఇలా కొట్టి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బీట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు, కారం కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను గొంతు పొంగనాలు చేసుకుంటాం కదండి, ఆ ప్యాన్ తీసుకున్నాను. కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఎగ్ బీట్ చేసుకొని, అది మనం గెరిటితో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. చూడండి, ఒక సైడ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం అవి టర్న్ చేసుకోవాలి. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండో వైపు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. మనకి ఎగ్ అనేది ఫ్రై అయిపోయిందండి. నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అవన్నీని. ఈలోగా మనం గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలండి. మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని వేగనివ్వాలండి. ఇక్కడ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని వేగనివ్వాలండి. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మన ఆనియన్స్ వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని వేగనివ్వాలండి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక 5 to 10 minutes లిడ్ క్లోజ్ చేసి వేగనివ్వాలండి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ పీసెస్, అవి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉడకనివ్వాలండి. అలా వేగిన తర్వాత మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ గ్రేవీ అనేది చిక్కబడింది కదండి. నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్, అవి యాడ్ చేసుకుంటున్నానండి. 5 to 10 minutes పాటు లిడ్ క్లోజ్ చేసి ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ మరింత ఎక్కువ అవుతుందండి. ఇక్కడ మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 minutes ఉంచి స్టవ్ ఆపేసుకున్నానండి. ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, మన ఎగ్ కర్రీ ఎంత చక్కగా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా వచ్చిందండి. ఇక్కడ నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. యమ్మీ యమ్మీ ఎగ్ క్యాప్సికమ్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.